అమ్మీ, ఏంటి? దర్శన్ కనిపించకుండా పోయినాడని కుటుంబ సభ్యులతో పాటు మీరు కూడా బాధపడతా ఉండారా? మనం తర్వాత మాట్లాడుకుందాం. కాసేపు డిస్టర్బ్ చేయకమా. పుట్టినరోజు దగ్గర నుంచి చూస్తా ఉండా. నన్ను నిడిచిపెట్టి మీ ఇద్దరు కలిసి ఏదో చేస్తా ఉండారు. అదేందో చెప్పమ్మీ. ఏం లేదులే. చెప్పకపోతే నా మీద ఒట్టే. నేను చచ్చిపోయినా పర్వాలేదని నువ్వు అనుకుంటే నా దగ్గర అబద్ధం చెప్పు. నేను బతికుండాలనుకుంటే సత్య హరిశ్చంద్రుడి మాదిరి నిజం చెప్పు. కాంచన గారి దగ్గర రహస్యం ఎందుకు? చెప్పే అనన్య. పుట్టినరోజు అయిన తర్వాత దర్శన్కి కార్ యాక్సిడెంట్ చేయించింది మేమే. ఏంది? యాక్సిడెంట్ చేయించింది మీ ఇద్దరా? అరవకండి. బయటికి పోయి పబ్లిసిటీ చేస్తారా ఏంటి? అది కాదమ్మీ. సినిమా మాదిరి అంత దారుణమైన నిర్ణయం మీ ఇద్దరు ఎందుకు తీసుకున్నారా నా అనుమానం. దర్శన్ కి యాక్సిడెంట్ చేసి తన రూపం మార్చుకుని ఎట్టైనా దూరంగా తీసుకుని వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాను. కానీ దర్శన్ కనిపించకుండా పోయాడు. తన బాడీ ఇలా మిస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరు సీరియల్ రేంజ్ విలన్స్ అనుకున్నానమ్మీ. ఓటీటీ రేంజ్ మాదిరి అయిపోతారని అస్సలు అనుకోలేదు. దర్శన్ మాకు దొరకకుండా శరణ్య వాళ్లకు దొరికాడంటే దర్శన్ ని ఆ స్పాట్ కి రప్పించింది మేమే అని చెప్పేస్తాడు. అప్పుడు ఆనంద భైరవి మనకి సమాధులు రెడీ చేస్తుంది. మనం ముందుగానే వినతి పత్రం సమర్పించకుంటే మనకి పాలరాతి బండలతో సమాధులు కడుతుంది. మనం చరిత్రలో కలిసిపోతాం. లేదంటే ముందుగానే పోయి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరినామంటే మరణశిక్ష నుంచి తప్పించుకుంటాం. దర్శన్ శరణ్య వాళ్ళకి దొరకకుండా మా ప్రయత్నంలో మేమున్నాము. మీరు మరీ మమ్మల్ని భయపెట్టకండి. అయినా నాకు తెలియక అడుగుతుండా, మన రేంజ్కి పాలల్లో పసర మందు కలపడం, ప్రసాదంలో విరోచనాల మాత్ర కలపడం, డబ్బు ఆస్తులు దోచుకోవడానికి దొంగ సంతకాలు చేయించుకోవడం లాంటి చిన్న చిన్న స్కెచ్లు వేసుకోవాలి గాని ఏకంగా మటర్ ప్లాన్ ఏంటమ్మీ? ఆనంద భైరవ్ అంటే ప్రశాంతమైన రాగం కాదు, తేడాలొస్తే ఒక ప్రళయం అని మీకు తెలీదా ఏమి? ఎంత పని చేసుండారమ్మీ. నాకైతే కాళ్ళు చేతులు వణుకుతూ ఉండాయి. దర్శన్ బతుకుంటే సౌమ్యకి లాభం, చనిపోతే నాకు లాభం. దర్శన్ లేకపోతేనే ఆనంద భైరవి ఆవేశానికి అహంకారానికి అడ్డుకట్టపడుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. అందుకే దర్శన్ని చంపటానికి పవర్ఫుల్ మాంత్రికుణ్ణి కలవాలి. ఓం హైం క్లీం బేతాళ, ఓం హైం క్లీం బేతాళ, ఓం హైం క్లీం బేతాళ, ఓం హైం క్లీం బేతాళ. ఏం కావాలి? చావు చావు. చావటానికి ఒక ప్రమాదం సృష్టించాం. బతికిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బతక్కూడదని మనుషులతో వెతికించాను. కాని ఎక్కడున్నాడో తెలియటం లేదు. దూరాన ఉన్న మనిషిని కూడా అంతం చేయగల విద్య మీ దగ్గరుందని తెలుసుకుని వచ్చాను.
నా శక్తిని తెలుసుకొని వచ్చావు. నా మీద నమ్మకం ఉంచు. వచ్చిన పని అయిపోతుంది. ఇతగాడు ఎక్కడున్నా నా మంత్రంలోకి రప్పిస్తాను. తనకు తానుగా మంటల్లోకి దూకి బూడిదగా మారేలా చేస్తాను. అయితే తొందరగా మొదలుపెట్టండి. ఏ బంధానికి దొరకకూడదు. ఓం ఐం క్లీం బేతాళా. ఓం ఐం క్లీం బేతాళా. ఓం ఐం క్లీం బేతాళా స్వాహ. ఓం ఐం క్లీం బేతాళా. ఓం ఐం క్లీం బేతాళా. ఓం ఐం క్లీం బేతాళా. ఓం ఐం క్లీం బేతాళా. ఓం ఐం క్లీం బేతాళా స్వాహ.